ప్రదీప్ గారు, యువర్ లాస్ట్ 3 ఫిల్మ్స్ లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, దే ఇట్ లుక్స్ లైక్ దేర్ ఇస్ ఎ ప్యాటర్న్. యువర్ ఫిల్మ్స్ ఆర్ టార్గెటింగ్ యూత్ అండ్ యూ ప్లే అన్ అండర్ డాగ్. బెటర్ యూ redeem or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? There is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. And I feel the pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a grey shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So, we are breaking that. And few are saying like, I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 arrears is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. Okay, all the best. రవి గారు, సార్ ఇందాక మీ స్పీచ్లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ప్రొడ్యూసరు ప్లస్ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ అన్ని బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా గ్రాఫ్ ఏంటండి ఇయర్ అండి? అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి. ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది, సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది, ఆ తర్వాత ఈ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం. సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి? మిరాయి వచ్చింది, కిష్కిందపురి వచ్చింది, ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ ఓజీ, ఆ తర్వాత కాంతారావు వచ్చింది, మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండంగా చేసింది కదండి. ఇట్లా వరుసనే వీక్ బై వీక్ చాలా మంచి సినిమాలు పడినాయి. అలాగే మళ్ళీ 17th కా ఉంది, కే ర్యాంప్ ఉంది, జతగా నీ తెలుసు కదా, జత కలిసి అని వస్తుంది, తెలుసు కదా ఉంది, మన మిత్రమండలి ఉంది, మన డూడ్ ఉంది. 4 మీకు కంపల్సరీ 2-3 అయితే ఫైర్ అవుతాయి కదండి. అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది. మంత్ ఎండ్కి మళ్ళీ బాహుబలి ఉంది, మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది. ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు, మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది, డిసెంబర్లో అఖండ ఉంది. ఇంకేం సార్ ఇక కంటిన్యూస్ బాగుంది కాదు సార్. టాప్ టు బాటమ్ డ్యూడ్ అయిపోయినట్టున్నారు, మిగతా పక్కన ఉన్న సినిమాలు ఏమీ అనట్లేదు, మీకు పేర్లు మర్చిపోతున్నారు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసేది, ఎందుకో అది చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను. లేదు ఆ సినిమా సాంగ్స్ చూశారు కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సరే అండి, ఇంకొకటి కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి, అది సస్టైన్ అవ్వట్లేదని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్ కంటెంట్ మీకు 100కి 90 మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుందండి. 80 ఉంటే 80, 70 ఉంటే 70 అంతే. ఇప్పుడు మన ఓజీ ఉంది, ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి. ప్రాక్టికల్ చూసాం, కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్ అంతే. శరత్ కుమార్ గారు.